ఆత్మజ్ఞాపకం. ఒక పల్లెటూరి సంతలో నలుగురితో నడుస్తున్న 5 ఏళ్ల అఖిల్కు అకస్మాత్తుగా గుండె బరువెక్కింది. అంతా కొత్తే అయినా ఏదో పాత పాట మనసులో మోగినట్టు అనిపించింది. అక్కడ పాత సామాన్లు అమ్మే ఓ దుకాణాన్ని చూస్తూ అమ్మ చేయి వదిలి లోపలికి పరుగెత్తాడు. ఒక మూలలో పాత ఇత్తడి గంట ఉంది. మునుపెన్నడూ చూడని ఆ గంటను చూస్తూనే అఖిల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ గంటను తన చిన్నారి చేతులతో పట్టుకున్నాడు. ఒక్క క్షణం. పొగ, ప్రార్థనలు, దేవుడి విగ్రహాలు అన్నీ ఒకేసారి మెరుపులా మెరిశాయి. ఆ ఇత్తడి గంట అతడి ఆలయంలోనిది. తాను గత జన్మలో ఆ ఆలయంలోని పూజారి అని అతనికి స్పష్టంగా అర్థమైంది. అఖిల్ తన పాత జీవితపు కష్టాన్ని, ప్రశాంతతను మళ్లీ అనుభవించాడు. ఆ జ్ఞాపకం వెంటనే మాయమైంది. అఖిల్ను తల్లి పిలిచినప్పుడు అతడు గంటను ప్రేమగా తాకి నవ్వుతూ బయటికి వచ్చాడు. గతం శరీరానికి గుర్తుండదు, కాని ఆత్మకి తెలుసు. అది మట్టిలో కలిసిపోయినా ప్రేమించిన వస్తువు రూపంలో ఎప్పటికీ వేచి చూస్తూనే ఉంటుంది.